మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇక్కడ చూస్తున్న వరి రకం కాలానమ్మకు. మన మిత్రులందరినీ దృష్టిలో పెట్టుకుని మనం ఎక్కువ విస్తీర్ణంలోనే వేసుకున్నామని చెప్పి మనం గతంలో కూడా మీకు చెప్పాను. ఇదిగో పంట తయారైపోవడం జరిగిందండి. మన ఈ రోజున కొంతమంది శ్రమించే సోదరిమణులను పెట్టుకుని మనం కోత కోసుకోవడం జరుగుతుంది. ఇక్కడ దిగుబడి వచ్చేసండి కొంతవరకు నూర్చాము. ఇది కూడా నూర్చిన తర్వాత ఎకరాకి ఎన్ని బస్తాలు అయిందని మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇదైతే ప్రకృతి వ్యవసాయం చేస్తూ పిల్లలు ఉన్నారో వాళ్ళు ఏమన్నా అడుగుతూ ఉన్నారంటే కాలానమ్మకు విత్తనం ఇస్తారా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇచ్చి ఏర్పాటు చేస్తాను. విత్తనం ఇస్తానండి. ఈ 6 నెలలు మాగుళ్ళు అంటే నిల్వ పెట్టిన తర్వాత మీకు బియ్యం ఇచ్చి ఏర్పాటు కూడా చేస్తాను. ఇది పంటకాలం గురించి మన మిత్రులు ఎవరైతే మనకు విత్తనం ఇచ్చారో ఆ మిత్రుడు చెప్పడం 120 రోజులు అన్నారు. మనకేంటంటే ఒక 10 రోజులు ఎక్కువే పట్టింది. అంటే నేల స్వభావాన్ని బట్టి అనుకుంటాను. నేను మీకు గతంలో కూడా చెప్పాను, దూదేశ్వరు మనకి 120 రోజులు పడితే ఒక మిత్రుడికి 110 రోజులు పట్టింది. అంటే నేల స్వభావాన్ని, ప్రాంతాన్ని, వాతావరణాన్ని బట్టి కూడా వస్తుందండి. ఏదైనా ఒక 5 రోజులు 10 రోజులు అటు ఇటుగా వస్తుంది. ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే దిగుబడి కూడా ఒక 12 నుంచి ఒక 13 బస్తాలు వస్తుంది. ఇక్కడ మనం కాలానమ్మకి ఏదైతే ఉందో మనం ప్రకృతి వ్యవసాయంలో అడుగు నుంచి అడుగున్నర గ్యాప్ పెడతాము. ఆ మాదిరిగానే వచ్చాం. దుబ్బు అయితే పెద్దగా చేయలేదండి. అయితే అదే మా మిత్రుడు నాగబాబు ఎవరైతే ఉన్నారో ఆయన పొలంలో ఉచ్చామండి. నల్లరేగడిలో అయితే విస్తారంగా దుబ్బు చేసింది. అదే నేను అనేది ఏంటంటే గరువుల నెలలకి నల్లరేగడికి చాలా తేడా ఉంటుందండి. నల్లరేగడి ఏదైతే ఉందో మరి మనం చెప్పాం, జీవామృతం ఇచ్చినా ఘనజీవామృతం ఇచ్చినా స్పీడ్గా రియాక్ట్ అవుతుంది, ఎక్కువ దిగుబడి వస్తుందని కూడా మనం మాట్లాడుకున్నాం. అదే మనం ఈ నెలలో 22 బస్తాలు బహురూపి తీస్తే అదే నల్లరేగల్లో నాట్లేసి అయినా దాదాపు బహురూపి 28 బస్తాలు దగ్గరగా తీయడం జరిగింది. ఇది గౌతమ బుద్ధుడి కాలం నాటి విత్తనం అని మనం మాట్లాడుకున్నాం గతంలో. ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఇంటి కోసం కొంతమంది ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజునండి ఆలోచిస్తే ప్రతి మిత్రుడు కూడా మన కోసం తల్లిదండ్రులు ఎలా ఆలోచించారో మన పిల్లల కోసం మనం అంతకంటే ఎక్కువగా ఆలోచించడం. ఎందుకంటే మనం కష్టపడినా మనం ఆలోచించినా మనం ఏం చేసినా పిల్లల కోసమే అలా ఆలోచిస్తున్నారు. ఈ రోజున ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, లేదు ప్రకృతి వ్యవసాయం చేసి బియ్యాలు ఎవరైతే పండిస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర బియ్యాలు తీసుకుని పిల్లలు ఏదైతే ఇష్టంగా తింటారో మైసూర్ మల్లిక, చింతూరు సన్నాలు, జీరా సాంబా, సిద్ధ సన్నాలు అవి తీసుకుని చేస్తూ ఉన్నారు. నేను అనేది చెప్పేది, అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా ఇంటి కోసం, అవకాశం ఉన్నవాళ్ళండి ఇంటి కోసం కాలానమ్మక పెట్టుకోండి. ఇది మనకి జ్ఞాపక శక్తికి కానీ బ్రెయిన్కి కానీ ఎంతో మంచిది అని ఇప్పటికీ మన సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా ఇంటి కోసం చేసుకునేటప్పుడు కాలానమ్మక పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.